హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ చారి యూట్యూబర్. గైస్, ఇంతకుముందుకు మనకి ఎస్బీఎస్సి తెలుగు టెక్ ఛానల్ అయితే ఉండేది. అది కొంచెం మనకైతే 5000 సబ్స్క్రైబర్స్ అయితే ఉండేది. దాంట్లో మనకి ఛానల్ మిస్ అయిపోయింది. సో మనం కొత్త ఛానల్ ఓపెన్ చేసాం అనమాట. ఈ ఛానల్ కూడా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. గైస్, ఈరోజైతే చాలా వర్షం అయితే పడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా వర్షం అయితే పడుతుంది. కాకుండా ఏంటంటే ఇక్కడ మనకి ఫస్ట్ కస్టమర్ అయితే వచ్చాడు, చూపిస్తున్నా చూడండి. ఇక్కడ చూశారు కదా, ఇది వచ్చేసి కొత్త స్టాండ్ అనమాట. కొత్త స్టాండ్ కాకపోతే మనకి ఇరిగిపోయి తీసుకొచ్చారు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, దిస్ ఇస్ ద థింగ్. ఇక్కడ యాక్చువల్గా వీళ్ళు జెస్ పైప్తోనే వెల్డ్ చేశారు. సో మనకి ఇక్కడ సపోర్ట్ కూడా వేశాడు, చూస్తున్నారు కదా. అయినా మనకైతే ఈ పైప్ అనేది పోవడం జరిగింది. సో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కొత్త పైప్ అనేది ఇన్స్టాల్ చేయాలి. మనం చాలా బైక్స్కి అయితే రిపేర్ అయితే చేసాము, అంటే ఫ్యాబ్రికేషన్ అయితే చేసాము. కాకుండా ఏంటంటే చాలా వీడియోస్ మట్టుకి ఏంటంటే అది ఫస్ట్ వీడియో అనేది తీసాను అనమాట. ఇప్పుడు ఎలా కనిపిస్తుంది అలా మనకి ఏ ప్రాబ్లంతో వచ్చారో తీసాను. కాకుండా ఏంటంటే మళ్ళీ ఎండ్ వీడియో ఉంటుంది కదా, మన వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆ వీడియో అయితే తీయడం అయితే చాలా టైమ్స్ అయితే మర్చిపోవడం అదొకటి. ఇంకోటి ఏంటంటే మన కస్టమర్స్ వచ్చి వెయిట్ చేస్తున్నప్పుడు మనం వీడియో తీసుకుంటా కూర్చోడు, అది కరెక్ట్ కాదు కదా. సో ఈరోజు మనకి టైం దొరికింది. సో మనం ఇది ఫస్ట్ మనకి ఏ ప్రాబ్లంతోని కస్టమర్ వచ్చాడు అది ఒక వీడియో, అండ్ ఆల్సో ప్రాబ్లం కంప్లీట్ అయిన తర్వాత మనం ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేసామనేది ఇంకొక వీడియో అయితే తీసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సపోర్ట్ వేసి వెల్డింగ్ అయితే చేశాడు. కాకపోతే మనకి ఇక్కడ వెల్డింగ్ చేసినట్టయితే మనకు కనిపించట్లేదు, చూస్తున్నారు కదా. అక్కడ రెండింటికైతే జాయింట్ అయితే పట్టుకోలేదు, రైట్. ఇలా కూడా ఉంటారనమాట, మనకి ఏదో మీద చూపిస్తూ ఉంటారు వెల్డ్ చేసినట్టు, కాకుంటే అది వెల్డ్ అయితే చేయరు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక చిన్న జాయింట్తోనైతే ఇన్ని రోజులు అదే మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఆ చిన్న జాయింట్ కట్ చేసిన తర్వాత చూడండి ఎంత ఈజీగా మనకు వెళ్ళిపోతుందో, రైట్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ చిన్న జాయింట్ అదొక్కటే ఉందన్నమాట. ఇక్కడ నుంచి అక్కడి వరకు వెల్డ్ చేశారు, కానీ వెల్డ్ అనేది జాయింట్ అనేది అవ్వలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, దీని లోపల మనకి చిన్న బోల్ట్ అయితే పెట్టి వెల్డ్ అయితే చేశాడు. అయినా కానీ మనకు అనేది ప్రాబ్లం అయితే రైజ్ అయితే అయ్యింది. మనం వర్క్ చేసేటప్పుడు నేను మీ బండికి ఇన్ని వెల్డింగ్ స్టిక్స్ అనేది యూజ్ చేశాను అని చెప్పడం కంటే, ఇన్ని తక్కువ వెల్డింగ్ స్టిక్స్తో నేను ఇంత పర్ఫెక్ట్గా చేశానని చెప్పాలన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఎన్ని వెల్డింగ్ స్టిక్స్ యూజ్ చేసాము, మనం ఎంతసేపు వర్క్ చేసాము అనేది పక్కన పెడితే, మనకి ఫైనల్గా కస్టమర్కి సాటిస్ఫై అనేది అవ్వాలన్నమాట. ఇది చేసి మా అంటే 15 days ఇట్లా కాలేదు. ఆల్రెడీ ఇతను కస్టమర్ ఎవరైతే ఇప్పుడు వచ్చారో అతను ప్రీవియస్గా ఒక 15 days 10 days బ్యాక్ నాకు వచ్చి కలిసి అడిగి వెళ్ళాడనమాట. బ్రో ఇది సో అండ్ సో వెల్డింగ్ అనేది చేయాలి అని అంటే నేను రేట్ చెప్పాను, ఒక రేట్. ఆ రేట్ అనేది అతనికి సాటిస్ఫై అవ్వలేదు. కాకుంటే బయట మన దానికన్నా ఒక 100 ఏమో డిఫరెన్స్ చేస్తున్నారని తెలిసింది. సో కస్టమర్ అనేది డైరెక్ట్గా మన బయటికి వెళ్ళి చేపించుకున్నాడు అనమాట. చేపించుకున్న తర్వాత ఒక 15 days 20 days తర్వాత మళ్ళీ కస్టమర్ అనేది రిటర్న్ మన దగ్గరకు వచ్చాడు. అసలు ఎందుకు వచ్చాడంటే, నేను ఆ రోజు చెప్పిన, నేను ఆల్రెడీ మన దగ్గర వర్క్ పర్ఫెక్షన్ అనేది ఉంటుంది. సో నీకు వర్క్ అనేది నీట్గా వస్తుంది, ఇంకొకటి నీకు పర్మనెంట్గా అయిపోతుంది, సాల్వ్ అయిపోతుంది. మీకు కొత్తగా బండి వచ్చినప్పుడు ఏ విధంగా వస్తుందో సేమ్ అలాగే మనం అయితే చేస్తామని చెప్పాను అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఫైనల్గా మనకి అవుట్పుట్ అనేది పెయింట్ వేస్తే ఒక వేరేలాగా ఉంటుంది, పెయింట్ వేయకుండా చూపిస్తే ఇంకొకలా ఉంటుంది. ఇది పెయింట్ వేయకుండా చూపించేదనమాట. పెయింట్ వేస్తే దీని లుక్ ఇంకా మారడానికి చాయిసెస్ అయితే ఉన్నాయన్నమాట. గైస్, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి బోల్ట్ అనేది దీని లోపల పెట్టి వెల్డ్ అయితే చేశారు. కాకుంటే ఆ బోల్ట్ అనేది మనకి ఈ స్టాండ్ విరగకుండా ఏమన్నా ఆపగలిగిందా? నెవర్ అండ్ నో. బికాస్ మనకి జెస్ పైప్ అనేది థిక్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అవును, జెస్ పైప్ అనేది జిఏ పైప్ అనేది మనకి రస్ట్ అనేది పట్టదు. కాకుంటే మనకి బ్రేక్ అవ్వడానికి చాయిసెస్ అయితే ఉన్నాయి కదా. అది
ఆ థిక్నెస్ అనేది తక్కువ ఉండడం వల్ల మనకి బ్రేక్ అవ్వడానికి మ్యాక్సిమం చాయిసెస్ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ డైరెక్ట్గా ప్రీవియస్గా ఉన్న పైప్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేయకుండా మీది నుంచి డైరెక్ట్గా వెల్డ్ అయితే చేశాడు. ఇలా చేయడం వల్ల దానికి ఉండే స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది, మెటల్ యొక్క స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఆల్సో మనకి వెల్డ్ అనేది ఏదైతే జాయిన్ చేస్తామో ఆ ప్రీవియస్గా ఉన్న మెటల్కి అండ్ ఆల్సో దీనికి జాయింట్ అనేది అంత పర్ఫెక్ట్గా అవ్వదు. సో మనకి ఇది లోడ్ అనేది క్యారింగ్ చేసే కెపాసిటీ, లోడ్ క్యారింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. సో ప్రీవియస్గా ఉన్న మెటల్ని రిమూవ్ చేసి మనం ఏదైతే ఫ్రెష్గా పెట్టి వెల్డ్ చేస్తామో సో అది అనేది స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఒక వర్క్ చేస్తున్నామంటే మన వర్క్లో పర్ఫెక్షన్ అనేది ఉండాలి. మన వర్క్లో పర్ఫెక్షన్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇలాంటి ప్లేసెస్లోనే కనిపిస్తుంది. ఎందుకనంటే ఈ వెల్డింగ్ వర్క్ అనేది ఎవరైనా చేస్తారు. ఎందుకంటే మనకి 6,000 రూపీస్ 6,500 రూపీస్ పెడితే చిన్న వెల్డింగ్ మిషన్ దొరుకుతుంది. దాన్ని తీసుకొని ఇంటికాడ కూర్చొని కూడా వెల్డింగ్ అనేది చేస్తున్నారు రీసెంట్ టైమ్స్లో. మనకి ఇంటికాడ కూర్చొని చేసే వెల్డ్కి మనం ఇక్కడ మన షాప్లో చేసే వెల్డ్కి డిఫరెన్స్ అనేది చూపించాలి కదా. చూపిస్తేనే మనకి కస్టమర్స్ అనేది అట్రాక్ట్ అవుతారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఎవరు ఏ వర్క్ చేస్తారో ఆ వర్క్లో మనకు పర్ఫెక్షన్ అనేది ఉండాలి. మనం చేసే వర్క్ అనేది పర్ఫెక్ట్గా చేయాలి. చేస్తేనే మనకి కస్టమర్ అదే రిటర్న్ తిరిగి మన దగ్గరికి వచ్చే చాయిసెస్ అయితే ఉంటాయి. రైట్ గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే డైరెక్ట్గా ఎంఎస్ పైప్ తీసుకొని థిక్నెస్ అనేది ఎక్కువ ఉన్నది, అంటే ప్రీవియస్గా ఉన్న థిక్నెస్ కన్నా ఎక్కువ ఉన్న థిక్నెస్ తీసుకొని నేనైతే ఎంఎస్ పైప్ అనేది వెల్డ్ చేశాను. ఎంత థిక్నెస్ తీసుకున్నాను అనేది అది కాన్ఫిడెన్షియల్ అనమాట, చెప్పకూడదు అది. రైట్, ఇంకో విషయం ఏంటంటే, మనకి చాలామంది కస్టమర్స్ వస్తూ ఉంటారు. వచ్చి ఏమంటారంటే మనకి జెస్ పైప్ కావాలి, జిఏ పైప్ కావాలి, జిఏ పైప్లో మనకి స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ ఉంటుంది, నాకు అదే పైప్ కావాలి, దాంతో పెట్టి వెల్డ్ చేయండి అని అంటారు. నేను ఒకటి మాట చెప్తా, ఏంటంటే జిఏ పైప్ పెట్టి చేస్తాను, 100 రూపీస్ ఇంకా తక్కువనే తీసుకుంటా. కాకుంటే ఏంటంటే అది ఒకవేళ 10 డేస్లో 15 డేస్లో అది విరిగిపోయినా, ఇంకేమైనా డ్యామేజ్ అయినా, ఇంకేమైనా జరిగినా ఇట్స్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ అని చెప్తా. సో కస్టమర్ అనేది నా మాటకి అక్కడ సాటిస్ఫై అవుతాడు. ఎందుకనంటే నేను ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నానంటే కస్టమర్ అనేది అర్థం చేసుకుంటాడు ఆల్రెడీ. రైట్ గైస్, ఇది వచ్చేసరికి ఫైనల్గా అవుట్పుట్ వీడియో అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మనమైతే పర్ఫెక్ట్గా వెల్డింగ్ అయితే చేస్తాము. మనకి కంపెనీ నుంచి బైక్ ఎలా వస్తుందో సేమ్ అదే స్పెసిఫికేషన్స్తో అయితే మనమైతే సెట్టింగ్స్ అనేది చేస్తూ ఉంటాము. ఇంకొకటి ఏంటంటే, ఫ్యూచర్లో ఇన్ కేస్ మీకు సైడ్ స్టాండ్ అనేది ఏదైనా ఖరాబ్ అయినా, ఏదైనా బెండ్ అయినా, కొత్త సైడ్ స్టాండ్ వేసినా కూడా మీకు బైక్ అనేది పర్ఫెక్ట్గా కరెక్ట్ పొజిషన్లో నిలబడేలాగా మనమైతే ఇప్పుడే సెట్టింగ్ అనేది చేస్తాం అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు ఎంతవరకు చూసారనంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అంతా మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అదంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అనమాట. అందుకే మీరు ఈ వీడియో ఎంతవరకు అయితే చూడడానికి అయితే ట్రై చేశారో, చూస్తూ ఉన్నారు. రైట్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా చెప్పండి, నేను కన్ఫామ్గా వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను అనమాట. నేను ఈ ఛానల్ని ఫుల్ ఇంట్రెస్ట్తోని నేను ముందుకైతే తీసుకెళ్దామని ట్రై చేస్తున్నాను. సో నాకు మీ అందరి సపోర్ట్ అనేది కావాలి. మీ అందరు సపోర్ట్ చేసి మన ఛానల్ని ఒక పొజిషన్కి తీసుకెళ్తారని ఆశిస్తూ, దిస్ ఇస్ చారీ సైనింగ్ ఆఫ్. టాటా, బై బై, సీ యూ.